ఓకేనా సార్ చెప్పండి సార్ ఏంటి స్పీకర్ ఇచ్చిన నోటీస్ లో ఎట్లా రెస్పాండ్ అవుతారు రేపు స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేయాల్సి లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. అఫిడవిట్ స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా మా అడ్వకేట్ ఏమి ఇచ్చిండో తెలియదు, చూడలేదు. మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు. చూసిన తర్వాత ఎమ్మెల్యే మీరే కాబట్టి మీరు ఏ పార్టీ అని చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కదా నేను. ఎమ్మెల్యే ఉంటే చాలు కదా. ఎమ్మెల్యే నేను ఏ పార్టీ? హైదరాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. ఏ పార్టీ? మీరు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే అని చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి అఫిడవిట్ లో కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేసిన అంశాన్ని ప్రస్తావించలేదని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది. దానికి రేపు జవాబు వేరే చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. రేపు స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. నేను స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను. గతంలో కాంగ్రెస్ అని చెప్పారు. ఇప్పుడు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? ఓకే సార్, స్టేట్ లెవెల్ గతంలో కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఏ పార్టీ? నేను అసెంబ్లీకి పోతున్నాను. అడిగి